నాన్నమ్మ, అమ్మమ్మ ఎవరు గొప్ప? మాట్లాడుకుందాం. నా చిన్నప్పుడు మా నాన్నమ్మ అంటే పిచ్చ భయం. అంత డిసిప్లిన్ ఉండేది. బట్ అంతకు మించి ప్రేమాభిమానాలు కూడా చాలా ఉండేవి. నాన్నమ్మతో చాలా టైం స్పెండ్ చేసేవాడిని. చాలా అంటే చాలా. ఇంకా వేసవి సెలవులొచ్చినా, దసరా సెలవులొచ్చినా, పండగ సెలవులకి అమ్మమ్మ గారి ఇంటికెళ్ళేవాళ్ళం. అప్పుడు అమ్మమ్మతో చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం. పరిస్థితులు మారిపోయాయి. పిల్లలు ఇప్పుడు నాన్నమ్మకి కాస్త దూరం అయ్యి అమ్మమ్మలకి బాగా క్లోజ్ అయిపోయారు. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి అమ్మకి ఫుల్ సపోర్ట్‌గా అమ్మమ్మే దగ్గరుండి అన్నీ చూసుకోవడం, పిల్లలకి కూడా బాగా సపోర్ట్‌గా ఉండడం. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబులకెళ్ళడం. దీనివల్ల అమ్మమ్మే దగ్గరుండి పిల్లలకి చూసుకోవడం. కొంతమంది కోపం రావచ్చేమో గానీ, వైఫ్ డామినేటింగ్ ఫ్యామిలీస్‌లో ఆబ్వియస్‌లీ అమ్మమ్మ కూడా ఎక్కువ డామినేటింగ్ ఉంటుంది. ఇలా పరిస్థితులు మారడం వల్ల అమ్మమ్మకి పిల్లలందరూ బాగా దగ్గరవుతున్నారు. పరిస్థితులు మారొచ్చేమో గానీ, నాయనమ్మ ప్రేమలో ఆర్ అమ్మమ్మ ప్రేమలో ఏ మార్పు ఉండదు. ఇద్దరూ సమానమే. ఎన్ని చెప్పుకున్నా మన లైఫ్‌లో ఒక అమ్మమ్మో, నాయనమ్మో ఉంటే మనకది పెద్ద వరం. ఇప్పటికీ పిల్లలకి నానమ్మ గాని, అమ్మమ్మ గాని ఉంటే వాళ్ళతో బాగా టైమ్ స్పెండ్ చేయండి.